భార్య వాళ్ళకి చంపుతాం అని చెప్పడం, రెండోది డబ్బులు బాగా చూపెడతాయి. ఈ రెండు కలిపి కూడా చూపెడతాయి కొన్నిసార్లు. అందుకని ఏమంటున్నా అంటే రైట్ రామ్మోహన్ రావు గారు మనకి పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామ్మోహన్ రావు గారు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన తీసుకుందాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ పాపిరెడ్డి గారు వినే ఉంటారు, చూస్తున్న. ఎస్ అంటే మనకి ఇంటి దొంగలకు సంబంధించి సమాచారం వింటూనే ఉన్నారు. వరుసగా పహల్గాం దాడి తర్వాత బయటకు వస్తున్నారు. హైదరాబాద్లో భారీ కుట్రకే ప్లాన్ చేస్తారు, భారీ పేలుడుకు. ఇవన్నీ కూడా బయట పట్టుకోవడం ఎన్ఐఏ కీలకంగా వ్యవహరించింది. కానీ ఇలాంటి వారికి సంబంధించి ఏరివేత అవసరం, ఎప్పటి నుంచైనా ప్రక్షాళన చేయాలని వినిపిస్తున్నారు నెటిజన్ల నుంచి, భారతీయుల నుంచి. ఇక్కడే ఉంటున్నారు కానీ శత్రు దేశానికి సహాయం చేస్తున్నారు. సో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఈ అంశాన్ని ఓవరాల్గా ఎలా చూడాలంటారు? ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఈ ఏదైతే మొన్న ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అనుకో తర్వాత జరిగిన అనేక సంఘటనలు వీళ్ళు ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్న శక్తులు చాలా రోజుల నుంచి భారతదేశంలో బలంగానే ఉన్నాయి. అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనేక సిమియాని వాళ్ళ ముస్లిం స్టూడెంట్స్ యూనియన్ అని లేకపోతే రకరకాల సంఘాలు ఏది వాళ్ళ పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంఘం కాకుండా ఇక్కడ అనేక విధాలుగా అంటే సోషల్ మీడియా, పొలిటికల్ పార్టీస్, రాజకీయ నాయకులు, రకరకాల వర్గాల్లో వాళ్ళ యొక్క బలం బాగానే ఉన్నది, తక్కువేం లేదు. అయితే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇదేదో ఇవాళ జరిగిన ఇది పరిణామాలు కాదు, ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలంగా భారతదేశంలో తీసుకుని అనేక రకాలుగా ఉన్నది. దీనిలో మనకు రాజకీయాలు ఎందుకంటే పాకిస్తాన్ లో లేని సమస్య భారతదేశానికి, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉంటాయి, రాజకీయ వ్యక్తులు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటది, వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. నేను చెప్పుకున్న ఇష్టం వచ్చినట్టు నేను చెప్పే అధికారం నాకు ఉంటది. వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించే అధికారం నీకు ఎవరు? ఎందుకంటే ఇప్పుడు నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అశోక యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ వాడు ఏమంటున్నాడు, నేను పెట్టిన దాన్ని మీరు చేస్తున్నాడు అంటే వాడు తెలుగుగా పెట్టి వాళ్ళు ఏమంటున్నాడు అంటే మళ్ళీ ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నాడు. నేను ప్రజాస్వామ్యంలో తప్పులు జరిగితే నేను చెప్పే పద్ధతి నాకు లేదు. అయితే ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే ఈ రాజకీయాలకు తర్వాత దేశ భద్రతకు మధ్య ఒక ఘర్షణ వచ్చినప్పుడు దేశ భద్రత ముఖ్యమైనది కాబట్టి ఇటువంటి విషయాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ జ్యోతి అంటే ఒకటి పాపిరెడ్డి గారు అంటే దేశ భద్రతకు సంబంధించి ఎవరైనా విఘాతం కలిగించేలాగా పోస్ట్ చేస్తున్నా, లేకపోతే ఏవైనా ఒక శైలిని వారి యొక్క వ్యక్తిత్వ స్వేచ్ఛ అనే పేరుతో వారు చేసేది ఏదైనా సరే భద్రతకు సంబంధించి దేశానికి సంబంధించి వ్యతిరేకంగా ఉంటే అలాంటి చట్టం ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని లోపల వేయటం, కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది, చట్టాల మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఇకనైనా అంటారా? ఒకటి ఇప్పుడు రాజశేఖర్ గారి సమస్య ఏంటంటే ఇప్పుడు మామూలుగా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, భావ స్వేచ్ఛ ప్రకటన మనం పెట్టుకోవచ్చు. కానీ అది ఒక ప్రత్యేక పరిస్థితులలో యుద్ధాలు జరుగుతుందో దాన్ని కూడా ఆ సెన్సిటివిటీ కూడా లెక్క చేయకుండా నాకు భావ స్వాతంత్రం ఉన్నది నేను పెట్టుకుంటా అంటే మాత్రం అది నడవదు. కాబట్టి మనం అరెస్ట్ చేసి అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఇవేమో మామూలుగా ఈ అన్నిటికన్నా ముఖ్యమైన ఇక్కడ జరుగుతున్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ దేశ భద్రతకు ఈ స్పైయింగ్ అంటారు. స్పైయింగ్ అంటే రకరకాల విధానాలుగా భారతదేశంలో ఉన్న సమాచారాన్ని డిఫెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ల్యాబ్స్ విషయాలు కానీ దొంగలించడానికి ప్రతి దేశం కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో పాకిస్తాన్ కూడా నెంబర్ 1. అయితే ఇక్కడ అటువంటి స్వయింగ్ వేరు, ఒక దేశం విషయాలు తెలుసుకోవడం వేరు. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే దాన్ని అంతా వాడుకొని పెద్ద ఎత్తున భారతదేశంలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మీరు హ్యాండ్లింగ్ కేసు ఉన్నది, మన బాంబే ఏది మనకు జరిగిన 2008 బాంబే మీద జరిగిన దాంట్లో కూడా అయితే వాడు జ్యూస్ అని చెప్పుకొని వచ్చింది, జ్యూస్ అని. వాడి తల్లి ఒకటి తండ్రి ఒకటి, వాడు ముస్లిమే కానీ వాడి పేరు మార్చుకొని వచ్చి భారతదేశంలో బాంబేలో అన్నింటిలో తిరిగి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాంబే మీద అటాక్ చేశారు.
అట్లే ఈ జ్యోతి కేసులు కూడా అట్లా కనబడుతున్నాయి. దాదాపుగా ఇక్కడ ఉన్న టోటల్ గా ఏదో మన యూట్యూబ్ పేరు విన్నో, లేకపోతే యాత్రల పేరు విన్నో, టూరిజం పేరు విన్నో, ఈ మొత్తం అన్ని ఇంపార్టెంట్ సైట్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఫోటోలు తీసుకుపోయి గీత గిట్ల రావు